హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరిస్సా. అమ్మ బాబోయ్, ఇప్పుడు మా ఫ్రెండ్ గాడు ఇందాక బ్రిడ్జ్ చూసాం కదా, ఆ బ్రిడ్జ్ ఎక్కిస్తున్నాడు కావాలని, ఎక్స్పీరియన్స్ చేద్దామని. చూడండి ఎలా ఉంటుంది, నేను చూస్తాను. దోలు తీరిపోవాలి దెబ్బకి. అమ్మా గైస్, రైట్ నౌ మేము ఎక్కడున్నారు? ఇది చాలా బాగుంది. ఇప్పుడు అందరంత ఎత్తులో ఉన్నాం మనం. పెద్ద సహారా డెజర్ట్ లా అనుకున్నాను, కానీ ఇక్కడ చూస్తే లేక్ ఉంది. సో గైస్, ఈ వీడియోలో మేము బాల్డా కేవ్స్ కి వెళ్తున్నాం. అసలు ఈ ట్రిప్ ఎలా స్టార్ట్ అయింది, మీరు బాల్డా కేవ్స్ కి వెళ్ళాలా వద్దా, ఈ విషయాలన్నీ మనం సరదాగా అరకు వెళ్తూ మాట్లాడుకుందాం. మీ ఫ్రెండ్స్ తో ట్రావెల్ చేసినప్పుడు ఎంత ఫన్నీగా ఉంటారో సేమ్ ఫన్ ఇక్కడ కూడా ఉంటుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసేయండి. సో ఈ రోజు మేము అందరం కలిసి బాల్డా వ్లాగ్. సో గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఈ రోజు బాల్డా కేవ్స్ కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకొక మా సోమేష్ గడ్ అయితే లొకేషన్ కూడా చూస్తున్నాడు, ఇంకెంత దూరం ఉందని. ఇంచుమించు రాను పోను ఒక 300 కిలోమీటర్ అయితే అవుతుందండి. ఇప్పుడే మంచిగా పెట్రోల్ అయితే కొట్టించేసాం, ఇంక స్టార్ట్ అయ్యాం. సోమేష్ గడు, ప్రణీత్ గడు ఇంకా టిఫిన్ కూడా తినలేదు, దారిలో చూసి ఆపాలి. ఇంకా ఈ రోజు వ్లాగ్ లో స్పెషల్ పర్సన్ మా ఫ్రెండ్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. కమాన్ స్టీవెన్, ఇప్పుడు హాయ్ చెప్పురా. నమస్తే, నమస్కారం. అదండి, కోట ముంతాజ్ హోటల్కి వచ్చేసాం తిందామని. మ్యాక్స్ మార్నింగ్ టైమ్స్ లో ఎప్పుడు అరకు వెళ్ళినా ఇక్కడే బిర్యానీ తింటాం. బేసిక్ గా ఒక ప్లాన్ పాడు ఏం లేదు, సడన్ గా అనుకున్నాం, వచ్చేసాం, స్టార్ట్ అయిపోయాం. అరకుకి కానీ మంచి ఎండలో స్టార్ట్ అయ్యాం మేము. నా ప్రయాణాలు ఇప్పుడు ఎండలోనే ఉంటాయిలేండి. ఇక లేట్ చేయకుండా పైకి వెళ్ళి 2 బిర్యానీలు ఆర్డర్ చేస్తాం. నేను స్టీవెన్ గారు లైట్ గా తిన్నాం, ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరం 2 hours ముందే టిఫిన్ తిన్నాం అనమాట మా ఇంట్లో. సో సోమేష్ గారు ప్రణీత్ ఏం తినలేదని ఇక్కడ 2 చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాం. మంచిగా వచ్చింది, కుమ్మేసాం. ఇంకా ఎస్కోట్ ముంతాజ్ హోటల్లో చికెన్ బిర్యానీలో ఇచ్చే గ్రేవీ చాలా ఫేమస్. మా సోమేష్ గడి పిచ్చి ఇష్టం ఇక్కడ గ్రేవీ అంటే. ఈ స్పెషల్ కర్రీ మా సోమేష్ గడికి ఇష్టం అంట. మీరు కూడా అందరికి ఫేమస్ అంటే. సారీ, నాకు తెలియదు. అయిపోయింది, మంచిగా ఫుడ్ తినేసాం. మళ్ళా ఇంకా ఫుడ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ కార్ దగ్గరకు వచ్చేసాం. మన జర్నీని కంటిన్యూ చేసేద్దాం. అది ఇగోండి, ఘాట్ రోడ్ ఎక్కుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లారీ మైలు చాలా ప్రమాదంగా వస్తారు. ఇంకా ఎంటర్ అవ్వక ముందు చిన్న మార్కెట్ అయితే వస్తుంది, మనకు కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ తీసుకోవచ్చు. అరకుకి ఇప్పుడు మనం 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. అదిగోండి, టోల్ గేట్ కూడా వచ్చేసింది. అరే సోమేష్, సిగరెట్ కలుస్తున్నావు నువ్వు? అన్నా చెప్పన్నా, మనం ఏ హోటల్కి వెళ్ళి ఇన్ని తెచ్చేస్తాం కదా. పుష్ప లారీ. ఎస్, ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఘాట్ రోడ్ మామూలుగా ఉండదు. అరకు ఘాట్ రోడ్లో మనం భయపడాల్సింది ఎవరికి తెలుసా? ఆర్టీసీ బస్ మాయలకి. ఎలా వస్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, టర్నింగ్లో హార్న్లు కొట్టరు, అది ఆ స్పెషాలిటీ. సో అసలు మా ప్రయాణం ఎలా స్టార్ట్ అయ్యిందంటే, మార్నింగ్ స్టీవెన్ మా ఇంటికి వచ్చేసాడు. సో చాలా రోజులు అయింది కదా అని ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటుంటే ఈలోపు సోమేష్ గారు ఫోన్ చేసి ఒక 15 నిమిషాల్లో ఒరిస్సా వెళ్దాం పదరా అన్నాడు. ఓకే ఎగ్జాక్ట్లీ ఇదే నా రియాక్షన్. ఇంకా స్టీవెన్ గడ్ కూడా ఉన్నాడు కదా, సో వాడు మేము అందరం కలిసి స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఇలా సడన్గా ఈ రోజు మేము ఒడిస్సా అయితే స్టార్ట్ అయ్యాం. బాల్డా కేవ్స్కి వెళ్తున్నాం వయా అరకు ఘాట్ రోడ్లో నుంచి. సో బేసిక్గా ఇలా అరకు నుంచి వెళ్తేనే దగ్గర అనమాట బాల్డా కేవ్స్కి. అరకు కాఫీ ప్లాంట్స్ ఇవే. వచ్చేసాం, ఆల్మోస్ట్ హాఫ్ ఘాటి రీచ్ అయిపోయాం. మీరు మాత్రం అరకుకు వస్తే ఇక్కడ కాఫీ మాత్రం మిస్ అవ్వకండి, బాగుంటుంది. ఇక్కడ కాఫీ ప్లాంట్స్ మీద కాఫీ ప్లాంట్స్ దగ్గర బ్రిడ్జ్ ఏదో పెట్టారట, అది ఎక్కడ ఉందని ఎదుగుతున్నాం మేము. ఈ లోపల పక్కన ఆపాం బండిని. తీరా చూస్తే బయట మా ఫ్రెండ్ ఒకళ్ళు కనిపించారనమాట. దారిలో మా దినేష్ బ్రో కనిపించాడు. నడుచుకుని వెళ్ళిపోవడా? మంచి వ్లాగ్ వస్తుందా? కానీ ఇప్పుడు చాలా దూరం వెళ్ళాలి మేము. మళ్ళీ టైం బాల్డా కేవ్స్ కదా, ఒరిస్సా బోర్డర్ దగ్గర. అక్కడికి ఇప్పుడు అక్కడ ప్లాన్ చేసాం. ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువే ఉంటది, అలాగే ఇంకా ఎక్కువే ఉంటది. మీకు ఇందాకలో కాఫీ ప్లాంట్స్ మధ్యలో బ్రిడ్జ్ ఒకటి ఉంటుందని చెప్పాను కదా, సో అదే అనమాట ఈ ప్లేస్. మేము టైం లేక వెళ్ళలేకపోతున్నాం, మీరు మాత్రం ఒకసారి విజిట్ చేయండి. మనం చాలా దూరం వెళ్ళాలి, సో ఇప్పుడు ఇంకా మళ్ళీ ఆగితే లేట్ అయిపోతాం ఈవినింగ్ కి. ఒక రోజైనా మనం అరకులో పెళ్లికి వెళ్ళాలరా. అరకులో ఎవరని నువ్వు? అరకు ల్యాండ్స్కేప్స్ అండ్ వ్యూస్ మంచిగా మీరు చూడాలి అంటే ఇలా ఎండ్లోనే రావాలి. మార్నింగ్ వస్తే ఫాగ్ వల్ల మీకు ఫుల్గా కనిపించదు, ఈవినింగ్ కూడా అంతే. సో ఆఫ్టర్నూన్ నుంచి అయితే మీకు ఘాట్ రోడ్లో ఉన్న వ్యూస్ అన్నీ సూపర్గా కనిపిస్తాయి. ఫైనల్లీ ఇప్పుడు మనం అరకుకి అయితే వచ్చేసాం. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంది, ఇక్కడ జనాలు రోడ్డు మీద చాలా మంది ఉన్నారు. ఎవరో పడిపోయినట్టున్నారు అనుకుంటా. స్కూటీ ఏదో పడిపోయిన జనాలు అందరూ అక్కడ ఉన్నారు.
వెళ్తున్న దారిలో మార్కెట్ వచ్చింది, చాలా రద్దీగా ఉంది ఇక్కడ. ఎన్ని ఆటోలు ఉన్నాయో చూసారా. అరకు ఊరు నుంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఇంకో 5 కిలోమీటర్స్ లో ఒరిస్సాకి వెళ్ళిపోతాం. మనం అరకు నుంచి చాపరాయికి వెళ్తున్న దారిలో రైట్ సైడ్ ఉంటుంది అనమాట ఈ రూట్. సో మీరు గూగుల్ మ్యాప్స్ లో సెర్చ్ చేసుకుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇంకా అరకుకి ఒరిస్సాకి మధ్యలో ఒక గార్డెన్ లో ఒకటి కనిపించింది పెద్దది. అడుగుదాం అసలు ఏంటా ఇదని ఇక్కడ స్పాట్. ఇది ఫోటోషూట్ కా, వెడ్డింగ్ ఫోటోషూట్ కా. బాగుంటుందా? బాగుంటుంది. లోపల ఏమైనా డబ్బులు తీసుకుంటారు వెళ్ళడానికి? 25 రూపీస్ ఉంటుంది. ఓకే, ఏంటన్నా ఒకటి ఇవ్వండి పెద్దది. సో గైస్ తెలుసుకున్నారు కదా. సో ఈ ప్లేస్ అంతా ఫోటోషూట్ లొకేషన్ అంట. సో మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఇక్కడ ట్రై చేయండి. నేను ఎప్పుడు వెళ్ళలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరిస్సా. అమ్మో బాబోయ్. ఒడిశాలో ఎంటర్ అయిన ఒక 3 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఒక మంచి వ్యూ పాయింట్ తో లేక్ ఉంటుంది. ఇంకా దిగిపోయాం అది చూడడానికి. అంటే ఒరిస్సాకి వచ్చిన వెంటనే ఏంట్రా ఈ అందాలు మనకి? రేపు ఎలా ఉంది ఫీలింగ్? దూకి గ్రోయ్ ఇల్లు చూడండి, ఎక్కరేసుకుని వచ్చింది అంటే అది నిజమేలేండి, సడన్ ప్లాన్ అది, ఇంకేం చేయలేం. కార్లో ఉన్నప్పుడు తెలియట్లేదు కానీ బయటకు వస్తే మాత్రం కారిపోతుంది ఎండ. ఓకే మా వెళ్ళిపోదాం. ఫోటో సెక్షన్ అయిపోయింది, అలా పాట కూడా పాడుకుని లాగించేస్తున్నాం. ఇంకో 20 కిలోమీటర్స్ ఉంది సమేష్. ఇంకో 12 కిలోమీటర్స్ వెళ్ళిపోతాయి ఎంతసేపు పక్కనే. మరి ఇది యాడ్ చేయమా? ఇంట్లో సాంగ్ యాడ్ లేదన్నా యాడ్ చేయనా? ఓడడం అదే ఎంజాయ్మెంట్, వైబ్ అవ్వాలి అదే. గ్లాస్ బాగున్నాయి. థ్యాంక్ యూ. ప్రణిత్ గడ దూపేసా. మా వ్యూ అయితే అదిరిపోయింది అసలు, చాలా బాగుంది. టైం దొరికితే ఇక్కడ స్నానం చేసేయాలరా. ఈరోజు అసలు స్నానం చేయలేదు. ఇంకా మంచి డార్లింగ్ సాంగ్స్ పెట్టుకుని జర్నీని బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. మా ప్రణిత్ గాడు ఇందాక బ్రిడ్జ్ చూసాం కదా, ఆ బ్రిడ్జ్ ఎక్కిస్తున్నాడు కావాలని, ఎక్స్పీరియన్స్ చేద్దామని. చూడండి ఎలా ఉంటుంది, నేను చూస్తాను. బాబాయ్ ఫోన్ పట్టుకెళ్ళిపోయాడు. ఒక బండి ఏదో వస్తుంది, తిప్పేలే. అంటే కేవలం ఈ బ్రిడ్జ్ మీద ఎక్కి ఎక్స్పీరియన్స్ చేద్దామని మా ప్రణిత్ గారికి తీసుకొచ్చాడు. నిజంగా నాకు ఒరిస్సా బాగా నచ్చిందిరా మా ఇది చూసిన తర్వాత. ఇరా ఏమంటారా? అరే కానీ ఎక్కడ సినిమాల్లో చూడటం నిజంగా అంత పైకి ఎక్కుతాడు, భలే ఎక్కాడరా. మనం ఒరిస్సాలో ఉన్నామని ఈ సీన్ చూసి తెలిసింది. చూసారా ఈ బ్రో బస్ పైన ఎక్కేసాడు, ఏదో మూవీలో చూసినట్టు ఉంది అసలు ఇక్కడ. ఒరిస్సా బార్డర్ బోర్డ్ నుంచి మనం బాల్డా కేవ్స్కి ఒక 12 కిలోమీటర్లు ఉంటుంది. నిజంగా ఈ 12 కిలోమీటర్లు సూపర్ లొకేషన్ ఉంటుంది. చుట్టుపక్కల బెస్ట్ రూట్ అని చెప్పుకోవచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది రోడ్డు. ఫైనల్లీ లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాం అనమాట. సో వెనక్కి వెళ్ళాలని చెప్పారు. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకున్నాం. బాల్డా కేవ్సా? గుడి ఉంటది, గుడి అన్నా. బాల్డా కేవ్స్ ఇటేనా? కేవ్స్ గిటేనా? ఇద్దరు జావా. ఓకే, ఇలా వెళ్ళిపోవచ్చు కదా ఆటో నుంచి. ఆటో దగ్గరికి వెళ్ళిపోవచ్చా? ఉంది మా, ఇలా వెళ్ళిపో. ఇంకో ఎదురుగా రూట్ ఉంది కదా. టీకే శుక్రియా. నీకు హిందీ వచ్చు కదా, నువ్వు మాట్లాడొచ్చు కదరా. నాకు వచ్చి రాని ఇంగ్లీష్ తో, అదే హిందీ. సో మన అంకుల్ గారిని అడిగి కరెక్ట్ రోడ్డుకి అయితే వచ్చేసాం. రోడ్డు మాత్రం వరస్ట్గా ఉంది. వర్షం పడుతున్నప్పుడు మాత్రం చాలా డేంజర్ అసలు. మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ రోడ్డు ఎలా ఉంటుందో వెళ్తున్నప్పుడు. ఎస్ అన్నా, ఎక్కడికి తీసుకెళ్తున్నారన్నా మనల్ని వీళ్ళంతా? ఎక్కడికి తీసుకెళ్తున్నా? జాతరనా? రిటైల్ వెళ్ళరా? రిటైలా? లెఫ్టేనా? స్ట్రైట్కి వెళ్తే ఎవడింట్లోకి వెళ్ళిపోతాయేమోరా. అదే కదా, అలాగే ఉంది అది, ఫంక్షన్ హాల్ లాగా. కంగారు పడకండి, వస్తుంది. వాళ్ళు ఇటే చెప్తున్నారు రైటే అని. మంచి వాళ్ళరా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. గో నాగేశ్వరి హిల్ అట 3 కిలోమీటర్స్. గో బాల్డా కేవ్ 3 కిలోమీటర్స్. అది బాల్డారా, డాల్డా కాదు. బాల్డా. శుక్రియా ఆంటీ, థ్యాంక్ యూ. ఇదేంట్రా? అలా వెళ్తున్న దారిలో టికెట్ తీసుకోవాలి. 50 రూపీస్ టికెట్ కాస్ట్. ఈవినింగ్ 5 వరకే ఉంటుంది. 5కి ఎంట్రీస్ ఆపేస్తారనమాట కొండపైకి వెళ్ళడానికి.
తీసుకొస్తాను. అందరింటి కారు వేసుకుని వస్తే అనుకున్నాడు నెంబర్ రాసుకుంటున్నాడు రా. ఏదైనా కబ్జాలు ఏమైనా చేసావు అనుకో తెలిసిపోద్ది ఇక్కడ. అన్న ఫస్ట్ డైలాగ్ 50. థ్యాంక్ యూ భయ్యా, శుక్రియా. అదొక పదమే వచ్చిరా నాకు. అది వచ్చు తోడ ప్యాస్ డాలో. ఒరే 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 సోమేష్, ఏంట్రా ఇది? స్పీడ్ బ్రేకర్స్ కాదు, సేమ్ బ్రేకర్స్ అన్నా. అలాంటి మాటలు మాట్లాడక అయ్యా. టైర్ పంచర్ భయ. స్టెప్నీ ఉందా మన దగ్గర? స్టెప్నీ ఉందిరా, మార్చడం వచ్చా? పోనీలే, చేకిచ్చు. కమాన్ ప్రణీత్, నువ్వు ఎలాగ ఎక్కిస్తావు? నేను తీస్తున్నాను ఇప్పుడు. దోలు తీరిపోవాలి దెబ్బకి. అమ్మా అది అది ఎలాగుందా 2012 లో కార్ రేస్ అవుతుంది చూడు, ఎలాగైనా బతకాలి అది అలా ఉంది. గైస్ రైట్ నౌ మేము ఎక్కడున్నారు? ఇది అబ్బా సూపర్ గా ఉంది. ఒక వ్యూ చూడు. ఏమి వ్యూ మావా? మా నాకు రోడ్ మధ్య ఎవరు లేట్లే. వావ్, చాలా బాగుంది. ఇప్పుడు అందనంత ఎత్తులో ఉన్నాం మనం. డాల్డా కేవ్స్ దగ్గర ఉన్నాం. సారీ, బాల్డా కేవ్స్. అదిగోండి ఇందాక కింద టౌన్ కనిపిస్తుంది కదా, ఇందాక అక్కడే టౌన్. అది అక్కడ నుంచి. స్టీవెన్, నువ్వు ఆల్రెడీ బండి మీద ఈ ప్లేస్ కి వచ్చావు కదా, సో ఇప్పుడు కార్ లో ఉన్నావు కదా, ఎలా ఉన్నావు ఇప్పుడు? ఎలా ఉంది? బండి మీద ఉన్నప్పుడు బాగుందా, కార్ లో ఉన్నప్పుడు బాగుందా? కార్ లో ఉన్నప్పుడే బాగుందా? ఏసీ ఎక్కడ ఉందా? విండోలు అన్ని ఓపెన్ చేస్తే మనం. సోమేష్, నువ్వెలా ఫీల్ అవుతున్నావు? కేవ్ అదేనా? ఉరే అది కేవ్. ఉరే ఇదేనా కేవ్? ఇదేంటి ఎలా ఉంది? బాల్డా కేవ్, బాల్డా కేవ్, బాల్డా కేవ్. ఎస్, బాల్డా కేవ్ వచ్చి. సో గైస్, ఇప్పుడైతే మేము బాల్డా కేవ్స్ కి అయితే వచ్చేసాం. అలాగే చూడండి, సోమేష్ గారు అలాగే వచ్చాడు. అంటే సడన్ డెసిషన్స్ కాబట్టి ఇంకా అప్పటికప్పుడు ప్లాన్ వేసుకుని వచ్చేసాం అనమాట. తీసుకున్నావా? ఇలా వెళ్ళి అలా వెళ్ళి వచ్చేద్దాం. నేను చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాను. నేను అంత తొందరగా చండీగఢ్ ప్యాంట్ బ్లాక్ చేసేద్దామా అని చూస్తాను. అదే వద్దురా ప్లీజ్. అలాగే మెట్లు ఉన్నాయి కదా, నేను ఎందుకు ఇలా నడుస్తున్నాడు? పడిపోవడానికి కాకపోతే. ఆఫ్ రోడ్ చందు చిన్నపాటి స్టెప్ వేసాడు సోమేష్ గడు. గ్రీటింగ్ స్టార్ సోమేష్. ఊరే అది కాదురా సోమేష్. అరే దీన్ని చూడడానికి మనం ఒరిస్సాకి వచ్చామా? తెల్లవారు అప్పుడు కూడా సడన్గా పాపం నెక్కరేసుకుని వచ్చాడండి ఆడు. ఏంటి ఒక్క బొక్కను చూడడానికా? ఇది ఎక్కడ మోసరా మావా? మా నిజం చెప్పు, ఇంకేమైనా సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేస్తావా? ఇంకింతేనా? నేను చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఇప్పుడు మేము ఎందుకు వచ్చాం అంటే ఇక్కడికి తెలుసా, పైన బొక్క ఉంది కదా, ఆ బొక్కను చూడడానికి వచ్చాం అనమాట. ఇలా కనిపిస్తుందా లేదా అది కదరా, బండికి పెట్రోల్ బొక్క, టైం బొక్క. బాబు మీ చెదరు బొక్కకి మా చెదగొట్టు నమస్కారాలు. బొక్కలోది అది మాస్టర్ మ్యాటర్. ఇక్కడ ప్రణీత్ గడు బాల్డా కేసుకొని తీసుకొచ్చాడు, కానీ ఇక్కడ కొండ మీద ఒక పెద్ద కన్నం ఉంది, అది చూడడానికి ఇంత దూరం వచ్చాం. స్టీవెన్ గడు అప్పటికి చెప్తున్నాడు ఏం ఉండదురా అని, అయినా వీడు వినలేదు. ఇంక ఇప్పుడు పైన ఏదో వ్యూ పాయింట్ ఉందంట, అక్కడికి వెళ్ళి చూడాలి. అసలు వచ్చిన చెప్పేద్దాం, ఇక్కడ ఏం లేదు తిరిగి వెళ్ళిపోండి అని. 3500 బొక్క. సుమేష్, నువ్వు కొంచెం జాతీయ ఇదే బెటర్. ఇలాంటప్పుడు ఆచితూచి అడిగేయాలి నువ్వు. నిజంగా ఏదో అనుకుని వచ్చాం కానీ కేవ్స్ అంటే అయ్యి బాబాయ్. సుమేష్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు నేను చేసావా? చర్చనీయాంశాలు అవుతున్నాయి, ముందుకెళ్ళి కొత్త వ్యూ చూద్దాం. ఎస్, ఇక్కడ పడిన బొక్క అక్కడ పడదు కదా ప్రణీత్. ఎన్ని బొక్కలో పడ్డాయి, ఇదో బొక్క కాదు. అది నిజమే, మ్యాటర్ కాదు. ఈ లోపు ఇక్కడ మనలాగే ఒక బ్రో కనిపించాడు, పరిచయం చేసుకున్నా. థ్యాంక్ యూ. నవ్వుతున్నావేరా? చందు బ్లాగ్స్. చూసారా రోడ్ ఎలా ఉందో? ఈ రోడ్డు మీద మీరు వర్షం పడుతున్నప్పుడు వస్తే ఇంకా అంతే సంగతులు. సో మ్యాక్స్ అవాయిడ్ చేసేయండి వర్షం పడుతున్నప్పుడు ఈ రోడ్డు. మనకి వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ఇది ఒకటే దారి ఉంది. నాకు నిజంగా కింద చూపించిన బాల్డా కేవ్స్ కన్నా ఈ వ్యూ మంచిగా అనిపించింది. ఒక మంచి ఓపెన్ ఏరియా, చాలా బాగుంది, మౌంటైన్ వ్యూస్తో అదిరిపోయింది. ఇంకా మా వాళ్ళు నేను ఫోటో సెక్షన్ స్టార్ట్ చేస్తాం. సన్లైట్ కరెక్ట్గా పడుతుంది కదా, సో ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. ఇంకా చాలా టైం ఇక్కడే ఫొటోస్ తీసుకుంటూ ఫన్ చేసుకుంటూ ఉండిపోయాం.
ఇది ఒక లేక్ వ్యూ పాయింట్ అన్నమాట. మీరు ఇందాక బాల్డా కేవ్స్ పైకి వస్తే ఈ వ్యూ అయితే ఉంటది. చాలా ఓపెన్ ఏరియా చూసారు కదా, ఎంత ఓపెన్ ఏరియా అంటే చాలా ఓపెన్ ఏరియా అయితే ఉంది అక్కడ. సో సన్సెట్ టైంకి వచ్చాం, చాలా బాగుంది. అంత ఎండగా ఇప్పుడే అంత ఎండ అనిపించట్లేదు, సన్సెట్ అయిపోతుంది కాబట్టి. చూడండి ఎట్టు చూస్తున్నా మీకు చుట్టూ వాటర్ కొండలు అంతే. హనుమాన్ మూవీలో ఉంటుంది చూడండి, అలా ఉంది లొకేషన్ ఇక్కడ. చాలా బాగుంది ప్లేస్ అయితే, చాలా సూపర్గా ఉంది. కొంచెం ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఎక్కువసేపు పొడులు తీస్తున్నాడని. వ్యూ చూసేద్దాం రా ప్రణీత్. అది అమ్మని అమ్మ ఇంకొంచెం ఉంటే పడిపోతుంది ఇక్కడ నేను. ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం. అక్కడ మెయిన్ స్పాట్ ఉందంట, మిడిల్లో వాటర్, చుట్టూ ఓపెన్ ల్యాండ్, బాగుంటుందని చెప్పాడు ప్రణీత్ గడు. అక్కడికి వెళ్దాం. అసలు సన్ రైజ్ చూడు వాటర్ మీద ఎలా పడుతుందో, చాలా బాగుందిరా అది మాత్రం కదరా ప్రణీత్. అది సన్ రేస్ అలా పడుతున్నాయి సన్సెట్ కి చూడు. మేఘాల లేకపోతే మేఘాలు కదా మా వాటర్ రిఫ్లెక్షన్ దాని మీద భలే పడుతుంది చూడు, అసలు చాలా బాగుంది. చూడండి నా వెనక సన్సెట్ ఎంత బాగా అవుతుందో చూసారా. ఒక్క నిమిషం ఉండండి చూపిస్తాను. అదిగోండి చూడండి ఎంత సూపర్ సన్సెట్. మీకు అక్కడ రేస్ కూడా కనిపిస్తున్నాయి, ఇక్కడ రేస్ పడుతున్నాయి. చుట్టూ వాటర్, మొత్తం కొండల మధ్యన వాటర్ ఉంటుంది, చాలా బాగుంటది. ఇంకోండి వీళ్ళు కార్ తీస్తారని రన్నింగ్ లెక్కాల్సిన పరిస్థితి. ఒరే మామూలుతో అలా ఉంటది. కానీ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్ద సహారా డెజర్ట్ లా అనుకున్నాను, కానీ ఇక్కడ చూస్తే లేక్ ఉంది, చాలా బాగుంది. చూసారా లేక్, చూసారా అక్కడ చాలా వెహికల్స్ కూడా ఉన్నాయి, చాలా మంది ఇక్కడే ఉన్నట్టున్నారు. పచ్చదనం అదే అవుతున్నారు. హాయ్ బాయ్స్. ఇంకోండి చాలా బాగుంది, ఒక్కసారి రండి, చాలా బాగుంది. లొకేషన్ డిస్క్రిప్షన్ లో పెడతాను. వ్యూ అయితే అదిరిపోయింది, ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ ఈ లొకేషన్స్ ఉంటాయి, ఇంకేం ఉండవు ఇక్కడ. మీరు చూడడానికి, మనకు తినడానికి కూడా ఏం దొరకవు ఇక్కడ. ఓకేనా, మీరు ఏమైనా కావాలంటే వాటర్, ఏమైనా కొన్ని స్నాక్స్, ఫ్రూట్స్ ఏమైనా కావాలంటే కార్లో తెచ్చుకోండి. ఓకేనా సార్. కానీ సన్సెట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మంచిగా ఏఆర్ రెహమాన్ మెలోడీస్ పెట్టుకుని అలా 2 పాటలు వినేసి సన్సెట్ బాగా ఎంజాయ్ చేశాను నేనైతే, చాలా బాగుంది. బాల్డా కేవ్స్కి ఎలా రావాలి అండ్ దీనిపైన అంటే మీరు బాల్డా కేవ్స్ కొంచెం అలా పైకి స్ట్రైట్ గా వచ్చేస్తే ఇంక ఇటు సైడ్ వచ్చేస్తారు అనమాట. మీరు ఆ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోతారు. రీచ్ అయిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే మీకు ఈ లేక్ వ్యూ అయితే ఉంటుంది అనమాట. సో నేనైతే ప్రజెంట్ బాల్డా కేవ్స్ లొకేషన్ అయితే పెడతాను. సో దాన్ని ఫాలో అయితే మీరు ఈ లొకేషన్కి అయితే వచ్చేయచ్చు. లొకేషన్ బాగుంది, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఏదైనా చిన్న పిక్నిక్ చేసుకుందాం అని. ఇక్కడ చాలా ఓపెన్ ఏరియా అయితే ఉంది, మీరు చిన్న పిక్నిక్ కూడా చేసుకోవచ్చు. ఇంకా అలా ఫుడ్ చాలా మంది ఇక్కడ చూసారు, ఇక్కడ చాలా మంది పిక్నిక్ అలా వచ్చారనమాట. ఫుడ్ అంతా తెచ్చుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి భోజనం చేసి మంచి మీకు వీకెండ్ ఒక సాటర్డే సండే అలా గడిచిపోద్ది మంచిగా ట్రావెలింగ్కి అండ్ వ్యూ చూడడానికి. అండ్ ఎక్కువ మీరు ఎండ చూసుకోండి, ఎండగా ఉన్నప్పుడు ఎక్కువ పెట్టుకోవద్దు. మాక్సిమం సాయంత్రం 4 o'clock అలా ఈ స్పాట్కి వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇంకా మార్నింగ్ అంతా అరకు దగ్గరే ఉంది కాబట్టి అరకు కవర్ చేసుకొని నెక్స్ట్ ఈ స్పాట్కి వచ్చేయండి. మీకు 1 day అలా ఫినిష్ అయిపోతుంది. లొకేషన్ అయితే చాలా బాగుంది, స్కిప్ చేయకండి. ఇక్కడ చుట్టూ ఈ కొండ చుట్టూ కొండలే ఉన్నాయి, కొండ చుట్టూ కొండలే. ఆ కొండల మధ్యలో మొత్తం వాటరే ఉందన్నమాట. సో అటు సైడ్ అంతా వాటరే ఉంది. దాని కింద ఏదో డ్యామ్ ఏదో ఉండదు, డ్యామ్ వాటర్ అనుకుంటా. చాలా అంటే చాలా బాగుంది. జనాలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, చాలా ఓపెన్ ఏరియా ఉంది, మంచిగా ఇక్కడ షూట్ చేసుకోవచ్చు మంచిగా. సో ఈ రోజు మేము ఎంతో కష్టపడి ఒరిస్సా బోర్డర్ దాటి బాల్డా కేవ్స్కి అయితే వచ్చాం అనమాట. కానీ ఏంటంటే చిన్న డిసప్పాయింట్మెంట్, బాల్డా కేవ్స్ అసలు ఏం లేదు అక్కడ చూడడానికి, ఏం లేదు అసలు. ఒక చిన్న గృహం ఉంది, అది చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఇంత కష్టపడి వచ్చి ఏంటి ఇది, ఇంకా బాల్డా కేవ్స్ చూసి బాగా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ లోకల్స్ ఏమో అన్న ముందు ఇంకో స్పాట్ ఉంది అక్కడికి వెళ్ళండి అన్నారు. ఇంకా కార్ ఉంది కదా ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. బట్ రోడ్ నిజంగా చాలా వర్స్ట్ గా ఉంది. మా దగ్గర ఈ కార్ ఉంది కాబట్టి ఇంకా ఎలాగైనా వెళ్దాం, ఒకసారి చూద్దాం, ఎంతవరకు వచ్చాం కదా అది కూడా చూసి వెళ్దాం అని అనుకున్నాం. సో చూసాం, నిజంగా స్పాట్ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తుంది అదే. ఈసారి సన్సెట్ ఎంత బాగుందో, నాకు తెలిసి ది బెస్ట్ సన్సెట్ ఇది. చాలా అంటే చాలా బాగుంది. వాటర్, ఆ సన్ చూసారు ఎంత బాగుందో. ఇక్కడ చాలా ఓపెన్ ఏరియా అయితే ఉంటుంది, మొత్తం ఫుల్ మౌంటైన్స్ ఉంటాయి, మౌంటైన్స్ మధ్యలో వాటర్ అయితే ఉంటది. మంచి లొకేషన్ ఇది. మీరు వనజంగి ఇవన్నీ ఎలా ఉంటాయి సేమ్ అదే లొకేషన్ ఉంటుంది. వ్యూ అయితే చాలా బాగుంది. మీరు మాత్రం ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఖచ్చితంగా ఒక రోజు ప్లాన్ చేసుకోండి, అసలు రిగ్రెట్ అవ్వరు. నేను ఇప్పటి నుంచి స్పాట్ చూసిన తర్వాత డిసప్పాయింట్ మొత్తం పోయి అసలు ఎలబుద్ది ఇట్లా నిజంగా చాలా బాగుంది. అసలు లొకేషన్ అయితే చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా రండి. సో వీడియోని అయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి. అండ్ ఈ స్పాట్ ని మీ ఫ్రెండ్స్ కి వైజాగ్ లో ఉన్నా లేకపోతే ఇంకా ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా షేర్ చేయండి. సో మన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారనమాట. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బాయ్.